మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం నుంచి ఖండాంతరాలు, సప్త సముద్రాలు దాటి అమెరికా గడ్డపై డల్లాస్ నగరంలో శ్రీరామ పాదుకలు అడుగుపెట్టాయి. ఈ పవిత్ర పాదుకలు భక్తి శ్రద్ధలతో సనాతన ధర్మరక్షణలో భాగంగా వైభవోపేతంగా, సాంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా డల్లాస్లో నిర్మితమవుతున్న బాలరాముడి ఆలయంలో ప్రతిష్ఠింపబడ్డాయి. ఈ ఆధ్యాత్మిక యాత్ర అమెరికాలోని హిందూ సమాజానికి ఆనంద ఐశ్వర్యాలను అందించే ఒక గొప్ప సన్నివేశంగా ఆవిష్కృతమవుతోంది. పాదుకల యాత్ర అయోధ్యలోని శ్రీరామ మందిరంలో ప్రారంభమైంది. పురాణాల ప్రకారం శ్రీరాముని పాదాలు 14 అంగుళాల పొడవు కలిగి ఉంటాయని చెప్పబడింది. ఈ ఆధారంతో తయారు చేయబడిన పాదుకలను అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేయించి పవిత్ర పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి భద్రాచలంలో శ్రీరాముని సన్నిధిలో గోదావరి నదిలో స్నానం చేయించి పూజలు జరిపారు. తదనంతరం పిఠాపురంలోని శ్రీ వల్లభ అనఘ దత్తక్షేత్రంలో అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వాదాలతో దత్త విజయానంద తీర్థ స్వామీజీ సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. అరుణాచలం పంచరామ క్షేత్రంలోని అమరావతి శ్రీరంగనాథ స్వామి సన్నిధిలో కూడా ఈ పాదుకలకు విశేష పూజలు చేశారు. ఈ పవిత్ర యాత్ర భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి అమెరికాలోని డల్లాస్ కు చేరుకుంది. హనుమంతుడు శ్రీరాముని పరమ భక్తుడు కావటంతో డల్లాస్ లో మొదటగా కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో శ్రీరామ పాదుకలకు పూజలు నిర్వహించారు. శివుని ఏకాదశ రూపమైన హనుమంతుని సన్నిధిలో ఈ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం ఈ పాదుకలను ప్రకాశం గారి నివాసానికి తీసుకెళ్లి డల్లాస్ లోని ప్రతి హిందూ గడపకు చేర్చి శ్రీరాముని దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సంకల్పంతో పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. మనము డాలస్లో అయోధ్య బాల రామాలయం నిర్మించడానికి US ధర్మ ఫౌండేషన్ వారందరూ కూడా సంకల్పించారు. అందులో భాగంగానే అయోధ్యంలోనే స్వామివారి రాముల వారి పాదుకలు, ఎందుకంటే ఆయన ఆజానుబాహుడు అని మనకి పురాణాల్లో చెప్తారు. అంటే మినిమం ఆయన పాదాలు ఎలా ఉంటాయంటే 14 ఇంచులు ఉంటాయట. ఆ ప్రకారంగానే రాములవారి పాదుకలు ఆ ఆధారంతోనే చేయించుకుని డాలస్కి వచ్చాము. డాలస్లో మనము ఇక్కడ కార్యసిద్ధ ఆంజనేయ స్వామి అంటే మనకందరికీ తెలిసినదే. హనుమంతుల వారు రాముల వారి భక్తుడు. హనుమంతుల వారు ఎవరూ కాదు, శివుడి ఏకాదశ రూపమే హనుమంతుల వారు. ఆయన రాముల వారి త్రేతాయుగమందు రాముల వారి భక్తుడు కాబట్టి ముందుగా ఆయన దర్శించుకోవాలి. రాముల వారి పాదుకలు హనుమంతుల వారిని హనుమంతుల వారి దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ పూజ చేసుకుని పాద పూజ చేసుకుని తర్వాత ఈరోజు ప్రకాశం అంకుల్ గారింటికి మనం పాదుకలు తీసుకొని వచ్చాము. ఇక్కడ పాద పూజ చేసుకుని ఈ పాదుకలను అంకుల్ చెప్పిన విధంగా ప్రతి గడపకు వెళ్ళి ఆ గడపలో స్వామివారి పాదుకలు రామరక్ష స్తోత్రం ఉంటుంది. ఎలా స్తోత్రంతో మనము ప్రతి ఇంట్లోనా చేసుకుంటామో ఆ పాదుకలు కూడా వెళ్ళి ఆ రాజ్యాన్ని పాలించిన అంకుల్ చెప్పినట్టు 14 సంవత్సరాలు ఎలా భరతుడు పాలించాడో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోకి రామ పాదుకలు, శ్రీవారి పాదము కింద వేరే పాదం ఏది లేదంటారు. అందుకని అదే రూపముతో అదే ప్రకారముగా పాదుకలు దర్శించుకొని మీ ఇంట్లో ఈ సేవని చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవాలయానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. మరిన్ని వివరాలకు usdharma.org వెబ్సైట్కి వెళ్ళి అందులో చూడొచ్చు. జై శ్రీరామ్. US ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్మితమవుతున్న బాలరాముడి ఆలయం సనాతన ధర్మ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఈ ఆలయంలో శ్రీరామ పాదుకల ప్రతిష్టాపన ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ యాత్ర భక్తుల హృదయాలను ఆనందంతో నింపి సనాతన ధర్మ వైభవాన్ని అమెరికా గడ్డపై చాటి చెప్పిందని పూజారి శ్రీ నరసింహమూర్తి గరుడాద్రి తెలిపారు. ఈ పాదుకలు ప్రతి హిందూ గృహంలో శ్రీరాముని సాన్నిధ్యాన్ని చేర్చి ఆధ్యాత్మిక శాంతిని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయని పూజారి శ్రీ నరసింహమూర్తి గరుడాద్రి భక్తిపూర్వకంగా ప్రార్థించారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర డల్లాస్లో సనాతన ధర్మం గొప్పతనాన్ని, శ్రీరాముని దివ్య సాన్నిధ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే ఒక అద్భుత సన్నివేశంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.